రీతిగా ప్రభుని స్తుతించడానికి, ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకి ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం. 7 సంఘాల్లో చివరి సంఘమైన లవోదికీయ సంఘాన్ని ఈరోజు మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఈ 7వ సంఘము లవోదికీయ సంఘము, ఈ లవోదికీయ సంఘాన్ని కూడా ప్రభు తను పరిచయం చేసుకుంటూ ఆ లవోదికీయ సంఘాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాడు. మనము ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూస్తే, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయుము. ఈ లవోదికీయ సంఘాన్ని గురించి మనము ధ్యానించుకోవడానికి ముందు లవోదికీయ యొక్క భౌతిక పరిస్థితి ఏంటి అనేది త్వరగా మనం ధ్యానం చేసుకొని ప్రభు ఆ సంఘం ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే దానికి మనం ముందుకు వెళదాం. ఈ లవోదికీయ సంఘము ప్రస్తుతం కూడా టర్కీ ప్రాంతంలోనే ఈ సంఘం ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ లవోదికీయ అనే మాటకి అర్థం ఏంటంటే ప్రజా న్యాయం. అంతియోకయ భార్య లవోదీసికి గుర్తుగా ఈ పట్టణాన్ని కట్టి, ఈ పట్టణానికి ఆ పేరు లవోదికీయ అనే పేరు పెట్టినట్లుగా చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంటే ఈ లవోదికీయ అనే పట్టణం, ఈ లవోదికీయ అనే సంఘం, ఇది ఒక కొండల మధ్యలో లోయలో కట్టబడినటువంటి పట్టణం. ఇది కొండల మధ్యన లోయలో కట్టబడినటువంటి పట్టణం ఇది. ఈ లవోదికీయ అనే పట్టణం చాలా ధనవంతమైనటువంటి పట్టణం. ఈ లవోదికీయ అనే పట్టణం చాలా ఆర్థికంగా బలపడినటువంటి పట్టణం. ఈ లవోదికీయ పట్టణానికి అక్కడ చాలా రకాలైనటువంటి వ్యాపారాలు, అంటే వ్యాపారానికి ప్రసిద్ధిగాంచినటువంటి పట్టణం ఇది. అంటే ఇది క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల్లో ఒక భూకంపం వచ్చినప్పుడు పట్టణం అంతా కూడా శిథిలమైపోయినప్పుడు కూడా వీళ్ళు ఎవరి సహాయాన్ని కూడా ఆర్జించకుండా వారికే మరలా తిరిగి పట్టణాన్ని కట్టుకోగలిగినటువంటి ఆర్థిక స్థితి కలిగినటువంటి పట్టణం ఈ పట్టణం. అంతేకాదు, ఈ పట్టణం యొక్క భౌతిక పరిస్థితిని మనం గమనిస్తే ఈ పట్టణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే కాటుక తయారీ. మొట్టమొదటిగా కాటుక కళ్ళకు పెడతారు చూడండి, కాటుక. ఆ కాటుక తయారీ అయినటువంటి పట్టణం కూడా ఈ లవోదికీయ పట్టణం. అంటే లవోదికీయ పట్టణం దేనికి ఫేమస్ అంటే, దేనికి ప్రసిద్ధి చెందిందంటే కళ్ళకు పెట్టేటువంటి కాటుకకు ప్రసిద్ధి చెందింది. అంతేకాకుండా అక్కడ వైద్యపరంగా చెవికి సంబంధించిన, కంటికి సంబంధించిన ఆయింట్మెంట్స్ కూడా తయారీకి ప్రసిద్ధి చెందినటువంటి పట్టణం అది. అంతేకాక పెద్ద హాస్పిటల్, వైద్యపరంగా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి పట్టణం ఆ పట్టణం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందింది. ఇంకా ప్రాముఖ్యంగా ఏంటంటే నల్లని ఊలు అక్కడ ప్రత్యేకత అంట. అంటే నల్లని ఊలుతో తయారు చేసినటువంటి వస్త్రాలు కూడా చాలా ప్రసిద్ధిగాంచినవంట అక్కడ. ఆ పట్టణం యొక్క ఆర్థిక స్థితి చాలా ధనవంతమైనది. ఆ పట్టణం వ్యాపార పరంగా చాలా అభివృద్ధి చెందినటువంటిది. ఆ పట్టణము 4 కోడల మధ్యలో ఆ కేంద్రంగా ఉన్నటువంటి పట్టణంగా కూడా అది కనపడుతుంది. ఇది ఫిలదెల్ఫియాకి సుమారుగా 66 కిలోమీటర్ల దూరంలో, అనగా ఫిలదెల్ఫియా లవోదికీయ మధ్యన దూరం ఎంతంటే 66 కిలోమీటర్ల దూరంలో ఈ పట్టణం ఉన్నదంటే ఇక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది పట్టణం యొక్క భౌతిక స్థితి. అయితే ఈ పట్టణానికి హిరాపోలి ప్రాంతం, ఒకవైపున ఉన్నటువంటి హిరాపోలి ప్రాంతం నుంచి వేడి నీటి బుగ్గల ద్వారా, భూమిలో నుంచి పుట్టేటువంటి వేడి నీటి బుగ్గల ద్వారా వేడి నీరు ఈ లవోదికీయ పట్టణానికి వస్తూ ఉంటే, మరొక ప్రక్కన ఉన్నటువంటి కొలసి పట్టణం ద్వారా చల్లని నీరు, అంటే కూలింగ్ వాటర్ అంటాం కదా, ఆ చల్లని నీరు ఈ లవోదికీయ పట్టణానికి వస్తాయండి. అంటే వేడి నీళ్ళు, చల్లని నీళ్ళు, ఈ రెండు ఎక్కడ కలుస్తాయంటే లవోదికీయ పట్టణంలో కలుస్తాయంట. ఆ నీరుని ఎవరైనా తాగాలనుకుంటే ఆ నీరుని తాగలేక ఒక్కసారే పోస్తారంట అట్లని. అలాగే ఈ పక్కన ఉండే హిరాపోలి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ వేడి నీటి బుగ్గలో ఆరోగ్యానికి చాలా మంచి అంటాయి.
ఆరోగ్యానికి, ఎందుకంటే అక్కడ ఆ వేడి నీటి ద్వారా చాలా రోగాలు పోతూ ఉంటాయంట. అలాగే ఈ చల్లని నీటి కూడా అది చూడడానికి చాలా చల్లదనంగా తాగాలనిపిస్తుంది అంటే, కానీ ఆ వేడి తీవ్రతను బట్టి చూడడానికి చాలా చేదుకరంగా ఉంటుందంట. ఈ రెండు నీటిల కలయిక ఎలా ఉంటుందంటే అసలు తాగలేని పరిస్థితిలో ఎవరైనా తాగిదామని అనుకున్నా వెంటనే ఊచేసే పరిస్థితి అంట. ఇది దాని యొక్క భౌతిక స్థితి. ఈ పట్టణమును గూర్చి ఇక్కడ ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఉన్నటువంటి సంఘము చాలా ఆత్మీయంగా అభివృద్ధి చెందినటువంటి స్థితిలో ఉండేటువంటి సంఘమే. ఎందుకంటే ఈ సంఘానికి పౌలు యొక్క శిష్యుడైనటువంటి ఎపఫ్రా ద్వారా ఈ లవోదికీయ పట్టణానికి సువార్త వెళ్ళడంతో ఆ సువార్త ద్వారా అక్కడ ఒక సంఘం కట్టబడింది. ఆ సంఘములో వాళ్ళు మొట్టమొదటి స్థితి ఎలా ఉండేవారంటే ప్రభుని ఆరాధించే స్థితిలోనే ఉండేవారు. కానీ రాను రాను ఏమైపోయిందంటే ఆ సంఘ పరిస్థితి ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం. ఆ సంఘ పరిస్థితి ఏ స్థితిలోకి వెళ్ళిపోయింది అనేది చూద్దాం. బైబిల్ గ్రంథంలోకి మనం వస్తే గనుక 3వ అధ్యాయము 14వ వచనం నుంచి, లవోదికీయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని దృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమని పరిచయం చేసుకుంటున్నాడంటే ఆమెన్ అనువాడును. అంటే ఇక్కడ యేసుకు ఉన్నటువంటి పేరు ఏంటంటే ఆమెన్. ఆమెన్ అనే పదము అదంటే సత్యాన్ని నిర్ధారించేటువంటి నినాదం అంట. అది అంటే సత్యాన్ని రూఢీపరిచేటువంటి నినాదం. అంటే ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే అర్థాన్ని సూచిస్తుంది అంట. అది హల్లెలూయా. మనం అంటాం ఆమెన్ అనగా అలాగూ జరుగును గాక అని అంటాం మనం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసుకుంటున్నాడు ఆమెన్ అనువాడు. ఇప్పుడు యేసుక్రీస్తుకున్న మరొక పేరేంటి? ఆమెన్. అంటే యేసుక్రీస్తు ఏ మాట అయితే పలుకుతాడో అది ఏంటి? ఖచ్చితంగా అది యథార్థమైనది, ఖచ్చితంగా అది జరిగేది, ఖచ్చితంగా దానిని నెరవేర్చబడేది. అందుకని ఆయనకున్న పేరు ఏంటంటే ఆమెన్ అనువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు లవోదికీయ సంఘంతో పరిచయం చేసుకుంటున్నాడు ఆమెన్ అనువాడను. ఆమెన్ అనువాడను అంటే నేను ఏదైతే చెబుతానో, నేను ఏదైతే పలుకుతానో, ఏదైతే వాగ్దానం చేస్తానో అది ఖచ్చితంగా జరిగి తీరతాది. హల్లెలూయా అని పరిచయం చేసుకుంటూ, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టికి ఆదినై వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఆయన సత్యసాక్షి, ఆయన పేరులోనే సత్యం ఉంది, ఆయనే సత్యము. హల్లెలూయా. ఆయన ఈ సంఘానికి పరిచయం చేసుకుంటున్నాడు. నేను ఎప్పుడు వాడిని కాదో, నేను ఈ మధ్యలో వచ్చిన వాడిని కాదు, ఈ మధ్యలో తల్లి గర్భంలో పుట్టిన వాడిని కాదు, దేవుని సృష్టిలో ఆదిలో ఉన్నవాడును. అందుకని ఆయన అంటే కదా, ఆయన మొదటి వాడును, కడపటి వాడును, అల్ఫాయు ఒమేగాయు, ఆదియు అంతమును నిరంతరమును యుగ యుగములకు జీవించువాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన పరిచయం చేసుకుంటున్నాడు ఆమెన్ అని వాడును, నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టిలో ఆదినై ఉన్నవాడు చెప్పు సంగతులు ఏమనగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సంఘానికి ఇందాక చెప్పాను నేను, ఎపఫ్రా ఒక ఉత్తరాన్ని తీసుకుని వస్తాడు. ఏంటి ఆ ఉత్తరం అంటే, మనందరం కూడా కొలస్సీ పత్రికను చాలాసార్లు చదువుంటాం. ఈ కొలస్సీ సంఘానికి రాసినటువంటి పౌలు ఎపఫ్రా ద్వారా ఈ సంఘానికి ప్రకటిస్తున్నాడు. చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఈ పత్రిక మీరు చదివించి కొనిన తర్వాత లవోదికీయ వారి సంఘములోను చదివించుడి. లవోదికీయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనడి. ఈ పత్రిక ఎవరికి పంపుతాడంటే, ముందు కొలస్సీ సంఘానికి పత్రిక రాశాడు. ఆ కొలస్సీ పత్రికను చదివించుకున్న తర్వాత, కొలస్సీ పత్రిక చదివిన తర్వాత ఈ పత్రికను ఎక్కడ పంపించమన్నాడంటే లవోదికీయ సంఘానికి పంపించమన్నాడు. ఈ లవోదికీయ సంఘమే ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి సంఘము. అంటే పౌలు గారు రాసినటువంటి ఉత్తరం, పౌలు గారు పంపినటువంటి సువార్త,
పౌలు గారు తయారు చేసుకున్నటువంటి శిష్యుడు ఎపఫ్రా ద్వారా ఆ ఉత్తరము లవోదికే సంఘానికి వెళ్ళి యేసుక్రీస్తును పరిచయం చేసి యేసుక్రీస్తు అనేక మంది అంగీకరించి వారు అక్కడ ఒక సంఘాన్ని నిర్మించుకుని ఆ సంఘానికి పెట్టబడినటువంటి పేరే ఈ లవోదికే సంఘం. ఈ లవోదికే సంఘానికి ఈరోజు ప్రభు ఉత్తరం రాస్తున్నాడు. ఉత్తరం రాస్తూ తను పరిచయం చేసుకుంటున్నాడు. ప్రియమైన లవోదికే సంఘమా, ప్రియమైన క్రైస్తవ సంఘమా, ఈరోజు మీకు ఉత్తరం రాస్తుంది ఎవరంటే ఆమె ననువాడును నమ్మకమైన సత్యసాక్షియు దేవుని సృష్టిలో ఆదియును అయిన వాడు చెప్పు సంగతులు ఏంటంటే నీ క్రియలను నేను ఎరుగుదును. దేవునికి స్తోత్రం. క్రియలు అనగా ఏంటి అని అంటే మనం ఉదయం లేచినది మొదలు రాత్రి పడుకుని మరలా లేచేంత వరకు మనం ఏ పనులైతే చేస్తున్నామో, ఏ ఆలోచనలు అయితే ఆలోచిస్తున్నామో, ఏ విధంగా జీవిస్తున్నామో, దేవుని ఎడలు ఎట్టి బాబతులు కలిగి ఉంటున్నామో, లోకం ఎడలు ఎట్టి ఆశను కలిగి ఉంటున్నామో, ఇవన్నీ కూడానంట దేవుడు ఖచ్చితంగా ఎరుగుతాడంట. హల్లెలూయా. మనం అనుకుంటా ఎవరు చూశారు, ఎవరు చేశారు, ఎవరికే తెలియదులే అని మనం అనుకుంటాం. కానీ ఆయన నిరంతరము కూడానంటే ఆయన సింహాసనం మీద నుండి మనల్ని తొంగి చూస్తూ ఉన్నాడంట ఆయన. హల్లెలూయా. మన జీవించే జీవన విధానం, మన యొక్క జీవన విధానంలో మనం ఏం చేస్తున్నాం? దేవునికి లోబడుతున్నామా, దేవునికి వ్యతిరేకంగా ఉంటున్నామా, దేవుని అందులో బాబతులు కలిగి ఉంటున్నామా, దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నామా, దేవుని ఎడల బాబతులు కలిగినట్టు నటిస్తున్నామా? ఇవన్నిటిని కూడా హృదయాలను పరిశోధించే దేవుడు ఖచ్చితంగా చూస్తూ ఉన్నాడంట. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు ఈ సంఘానికి మొట్టమొదటిగా ఈ సంఘానికి రాసే ఉత్తరం ఎలా ఉంటుందంటే హెచ్చరికతోడు, తీర్పుతోటే రాస్తాడైనా. దేవుడు ఎక్కడ కూడా ఈ సంఘాన్ని మెచ్చుకోలే, ఈ సంఘాన్ని తీర్పుతోటే చెప్తున్నాడు, ఈ సంఘానికి హెచ్చరికలనే చెప్తున్నాడు. అందుకని అన్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును. ఎలా ఎరుగుతున్నాడంటే వీళ్ళ సంఘం ఉంది, వీళ్ళందరూ కూడా మేము క్రీస్తుని అంగీకరిస్తున్నామని చెప్పుకుంటున్నారు, మేమందరూ క్రీస్తు బిడ్డలమని చెప్పుకుంటున్నారు, వీళ్ళందరి చేతిలో దేవుని వాక్యం ఉంటుంది. కానీ వీరి హృదయములో దేవుడు ఉండట్లేదంట, వీరి మనస్సుల్లో దేవుడు ఉండట్లేదంట, వీరి ఆలోచనలో దేవుని చిత్తం ఉండట్లేదంట. వీరి ఇష్టానుసారంగా వీరికి ఉన్నది ఏంటంటే ధనం ఉన్నది, ఆర్థికంగా బలపడినటువంటి ప్రాంతం అది, వ్యాపార కేంద్రం అది, వారిగా నిలదొక్కుకొనగలిగేటువంటి ఎట్టి పరిస్థితులైనా సరే వారు నిలదొక్కుని నిలబడగలిగేటువంటి స్థాయి వాళ్ళది. అందుచేత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రభువుకి స్థానం ఇవ్వట్లేదంట. సంఘం ఉంది కానీ ఆ సంఘంలో ఏం లేదంటే ప్రభువుకి స్థానం లేదు. అందుకని అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును. వీరి వ్యామోహం అంతా ఎక్కడుందంటే సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వీరి వ్యామోహం అంతా ఎక్కడుందంటే డబ్బు మీదే ఉంది. వీరు సంఘంలో ఉన్నామని చెప్పుకుంటున్నారు, వీరి ఆలోచనలన్నీ ఎక్కడున్నాయంటే ఎలా సంపాదించుకుందామని ఉంది. వారి బ్యాంకింగ్ రంగంలో చాలా అభివృద్ధి చెందిందంట. అక్కడ లవోదికే పట్టణం బ్యాంకింగ్ పరంగా చాలా అభివృద్ధి చెందిందంట. అంటే ఎక్కడ చూసినా ఏం కనపడుతుందంటే డబ్బే కనపడుతుంది. అందుకని ప్రభు అంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలో. ఇదిగో నీ క్రియలు నాకు తెలుసు, నువ్వు ఎలా ఉన్నావో తెలుసా, చల్లగాను లేవు వెచ్చగాను లేవు. ఈ యొక్క పట్టణ పరిస్థితి ఇందా చూపించాను నేను. హెర్రపోలిస్ ప్రాంతం నుంచి వస్తున్నటువంటి వేడి నీరు, కొలసి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి చల్లని నీరు, ఈ రెండు ప్రాంతాల మధ్యన ఉన్నటువంటి ఈ లవోదికియా ఎలా ఉందంటే ఇప్పుడు అటు వెచ్చగాను లేదు అటు చల్లగాను లేదు. ఎలాగుందంటే నులివెచ్చన స్థితిలో ఉందంట. ఈరోజు వీరి యొక్క భౌతిక స్థితి అదైతే ఆత్మీయ స్థితి ఏంటో తెలుసా, వీరు వెచ్చగాను లేరు చల్లగాను లేరు. అంటే దేవుణ్ణి నమ్ముతున్నామని చెప్పుకుంటున్నారు కానీ దేవుణ్ణి
నమ్మడం లేదు. దేవుని యందు భయభక్తులు ఉన్నాయని చెప్పుకుంటున్నారు, కానీ వీరికి దేవుని యందు భయభక్తులు లేవు. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారు, కానీ వీరిలో అల్ప విశ్వాసం కూడా లేదు, అవిశ్వాసమే ఉంది వీళ్ళలో. అంటే వీరు ఎలాగున్నారంటే వెచ్చగాను లేరు, చల్లగాను లేరు. వీళ్ళు ఎలాగున్నారంటే ఒక వస్త్రాన్ని ధరించుకునే ఉన్నారు. ఏంటి ఆ వస్త్రం అంటే, మేము భక్తి పరులము, మేము క్రైస్తవులము, క్రీస్తుని ధరించుకున్న వారము, క్రీస్తుని అనుసరిస్తున్న వారము, క్రీస్తుని వెంబడిస్తున్న వారము అని చెప్పుకుంటున్నారు, కానీ వీరిలో ఆ క్రియలు లేవు. జాగ్రత్తగా చూడండి, అక్కడ ఏమంటున్నాడంటే, ఇప్పుడు ఆ సంఘం యొక్క స్థితి దానికి తెలియట్లేదంట. ఆ సంఘం యొక్క పరిస్థితి ఆ సంఘానికి తెలియట్లేదు. అందరూ ఏమనుకున్నారు తెలుసా? మేము చక్కగా ఆదివారం రోజున తలంటు స్నానము చేసి మంచి బట్టలు వేసుకొని దేవుని మందిరంలోకి వెళ్ళి కూర్చుంటాం, చక్కగా ఏసీ, చక్కగా ఫ్యాన్లో అన్నీ పెట్టుకుంటాం, మేము నిలబడమంటే నిలబడతాం, కూర్చోమంటే కూర్చుంటాం, ఈ లోపల కునుపట్లు వస్తాయి, ఈ లోపల కునుపట్లు వస్తే ఫ్యాన్లు ఆపుకుంటాం, ఆమేనని దీవెనివ్వగానే మా బైబిల్ అట్టుకుని వచ్చేస్తాం అని మనం అనుకుంటున్నట్టుగానే ఇక్కడ లవోదికీయ సంఘం కూడా ఏమనుకుంటుందంటే, మేము క్రీస్తు మనుషులం, క్రీస్తును విశ్వసించిన వారం, క్రీస్తును రక్షకుడిగా అంగీకరించిన వారం, క్రీస్తులోనే బ్రతికేస్తున్నాం అనుకుంటుందంట. కానీ దాని స్థితి చెప్తున్నాడు చూడండి, నీవు దౌర్భాగ్యుడవు, నీవు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడువును, దిగంబరుడు ఉన్నాయని నీవు ఎరుగక. అది తెలుసుకోలేకపోతుందంట. ఆడికి ఏది కలిసి రాదో, ఆడి దగ్గర ఒక రూపం నిలబడదు, ఆడు ఎందుకు పనికిరానోడు లెక్క, దౌర్భాగ్యుడవు, దరిద్రుడువు, దిక్కుమాలినోడు, అంటే ఎవడ లేడు, వాళ్ళు ఎవడో పట్టించుకోడు, ఆడిగా ఇంకా ఆడి ఒంటరోడు మాట్లాడు. అంతేకాకుండా అంటున్నాడు గుడ్డివాడు అంటాడు. ఎటువంటి వాడు? గుడ్డివాడు. తర్వాత దిగంబరుడు అంటే వస్త్రహీనుడుగా ఉన్నాడంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు అంటే ఆడు ఇంకా పనికి రానివాడు మాట. అంటే ఎందుకు పనికిరాడాడు వాడు? ఇంకా వాడి దేహం అంతా అదో గతి, వాడి బతుకంతా అదో స్థితి, వాడి గుడ్డోడు కనపడదు. ఆలోచన చేయండి. మీకు ముందు ఈ లవోదికీయ సంఘం గురించి కొంత ఇంట్రడక్షన్ ఇచ్చాను కదా, అది ఆరోగ్యపరంగా చాలా ఉన్నతమైన హాస్పిటల్స్ కలిగి ఉన్న ప్రాంతం అది. ఇక్కడ చూడండి, వీడి భౌతిక స్థితి ఎలా ఉందంటే, దౌర్భాగ్యుడంట, దరిద్రుడంట, దిక్కుమాలుడంట. ఆర్థికంగా ఎంతో డబ్బు ఉంది, కానీ ఏ స్థితిలో ఉన్నాడో? దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడు. బ్యాంకింగ్ సిస్టమ్ చాలా ఉన్నతమైంది, కానీ ఏ స్థితిలో ఉన్నాడో? దరిద్రుడిగానే ఉన్నాడు. ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ దాన్ని మనీ ఎక్స్చేంజ్ సెంటర్స్ ఉన్నాయి, కానీ వాడు ఎలా ఉన్నాడు? దౌర్భాగ్యుడిగానే ఉన్నాడు, దిక్కుమాలినగా వాడిగా ఉన్నాడు, దరిద్రుడిగా ఉన్నాడు. అంటే మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? ఒకసారి చూడండి. బ్యాంకింగ్ రంగంలోను, ఎక్స్చేంజ్ రంగంలోను, వడ్డీలు తిప్పడంలోను చాలా ఆర్థికంగా తన పట్టణం నాశనం అయిపోయి పతనం అయిపోయినప్పుడు కూడా దానికి అదే మరలా పట్టణాన్ని కట్టుకున్న స్థితి ఉన్నది. కానీ వీడి పరిస్థితి ఏంటంట? దౌర్భాగ్యుడు, దిక్కుమాలినోడు, దరిద్రుడు. ఏ స్థితిలో? ఆత్మీయ స్థితిలో. హల్లెలూయా. గుడ్డివాడు, హాస్పిటల్స్ ఉన్నాయి, కంటికి సంబంధించిన, చెవికి సంబంధించిన ఆయింట్మెంట్స్ తయారీ కేంద్రం వల్ల ఉన్నాయి ఇక్కడ. 2 కంటి కాటుక తయారీ మొట్టమొదటిగా అక్కడే జరిగింది. కానీ ఇప్పుడు ఈడు ఏ స్థితిలో ఉన్నాడో? దిక్కుమాలినవాడు, దరిద్రుడవు, గుడ్డివాడును, దిగంబరుడునై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచు ఉన్నావు. ఇప్పుడు ఏ స్థితిలో ఉంది అది? ఒక అహంకార ధోరణితో ఉంది. నాకే కొదవలేదో, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, ఒక్కళ్ళ దగ్గర చేయి చాచే అవసరం లేదో. ఈ సంఘం ఎలాగుందంటే కనీసం దేవుడిని లెక్క చేసే స్థితిలో కూడా లేదు. ఇది దేవునికి భయపడే స్థితిలో లేదు,
దేవునిని ఎరుగుతున్నామని చెప్పుకుంటున్నారే కానీ దేవునికి కనీసము ఏ విధమైన స్థానము లేకుండా మాకు డబ్బు ఉంది, మాకేంటి అనుకుంటుందంట. నాకు ధన వృద్ధి కలుగుతుంది, నాకు ధనం ఉంది, నాకు ఒకళ్ళతో పని లేదనుకుంటుందంట ఈ సంఘం. ఒకవేళ ఈరోజు మనం ఆ స్థితిలో ఉంటే ప్రభు అంటున్నాడు, నీవు దౌర్భాగ్యుడవు, దరిద్రుడవు, దిక్కుమాలినోడవు, గుడ్డివాడవు, దిగంబరుడు అని చెబుతూ ఉన్నాడు ఆయన. ఇది ఆత్మీయంగానే కాదు, భౌతికంగా కూడా మనము ఎంతసేపు కూడా మనము డబ్బు 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 అంటే కనుక మనము ఆ స్థితిలో ఉన్నట్టే. అందుకని అంటున్నాడు చూడండి తర్వాత, నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనపడినట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బుద్ధి చెబుతున్నాడంట. వీళ్ళు ఎంతసేపు భౌతికంగానే ఆలోచిస్తున్నారు, దేవుని మీద ఆధారపడే స్థితిలో లేరు, దేవునికి మహిమకరంగా జీవించే స్థితిలో లేరు, దేవునికి లోబడే స్థితిలో లేరు, దేవుని ఇష్టపూర్వకంగా బ్రతికే స్థితిలో లేరు. అందుకని అంటున్నాడు, నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలినోడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవుగా ఉన్నావు. కాబట్టి ఇప్పుడు నీకు చెప్తున్నాను చూడు, ఏంటంటే నీవు ధనవృద్ధి చేసుకొనున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, అంటే ఇది దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధతకు సాదృశ్యం. ఇది హల్లెలూయా. పరిశుద్ధతలో స్వచ్ఛమైన పరిశుద్ధత, మంచి పరిశుద్ధత, చెడ్డ పరిశుద్ధత ఉంటుందా? ఒకటే పరిశుద్ధత అది. హల్లెలూయా. ఆ పరిశుద్ధత క్రీస్తు అంటాడు కదా, నేను పరిశుద్ధుడనై ఉండు లాగునా మీరును పరిశుద్ధుడై ఉండు. దేవుని స్తోత్రం. అంతేగాని నేనున్నంత పరిశుద్ధత వద్దు, కొంచెం పరిశుద్ధత ఉన్నాను అన్నాడు ఆయన. అంటే ఈ స్వచ్ఛమైన పుటం వేయబడిన బంగారం దేనికి సాదృశ్యం అంటే, ఇదిగో మీరు ధన సమృద్ధి కావాలంటే, మీరు ధనాభివృద్ధి చెందాలంటే మీరు ఇదిగో పుటం వేయబడినటువంటి బంగారం నా దగ్గర కొనుక్కోండి. హల్లెలూయా. ఏంటి ప్రభు దగ్గర పుట్టములో వేయబడిన బంగారం అంటే ఆయన పరిశుద్ధత కలిగి ఉండినట్లు మనమును పరిశుద్ధత కలిగి ఉన్న ఎడల మనం ఏం చేస్తామంటే ప్రభు ఇచ్చేటువంటి ఆశీర్వాదాలని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. ఈ సంఘం ప్రభు మీద ఆధారపడలే, ఈ సంఘం దేవుని ఆశీర్వాదాల మీద ఆధారపడలే, ఈ సంఘం దేవుని దీవుల మీద ఆధారపడలే. ఇదేమనుకున్నదంటే మనం వ్యాపారం చేస్తున్నాం, మనము ఇక వడ్డీ వ్యాపారాలు చేస్తున్నాం, లేదంటే మనం చేసినటువంటి కాటుకు అమ్ముతున్నాం కాబట్టి మనకి ఇంత ఆదాయం వచ్చేస్తుంది అనుకుని భౌతికంగానే ఆలోచించింది. అందుకనే అంటున్నాడు, నువ్వు ధనాభివృద్ధి చెందినట్లుగా నా దగ్గరకు వచ్చి ఇదిగో పుటములో వేయబడినటువంటి బంగారమును నీ దిశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, ఇదిగోండి ఇక్కడ పైన చూచాం, వాళ్ళు నల్లని ఊలు వస్త్రాలు ఉన్నప్పటికీ, భౌతిక పరమైన వస్త్రాలు ఉన్నప్పటికీ ప్రభు వాళ్ళని ఏమంటున్నాడు? దిగంబరులు అని అంటున్నాడు. దిగంబరులు అంటే ఒంటి మీద వస్త్రము లేనటువంటి వివస్త్రులు అని అర్థం. వాళ్ళేమనుకుంటున్నారు, మనం ఇంత ఖరీదైన వస్త్రాలు తొడుక్కుంటున్నాం కదని భావిస్తున్నారు. కానీ ప్రభు దృష్టిలో వాళ్ళు ఎలా ఉన్నారు? దిగంబరులుగానే ఉన్నారు. అందుకని అంటున్నాడు ఇక్కడ, ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను కొనుక్కోమన్నాడు ప్రభు ఇక్కడ. హల్లెలూయా. ఇప్పుడు మనం వేసుకున్న బట్టలు ప్రభు దృష్టికి ఎలా కనబడుతున్నావు తెలుసా? మన ఆత్మీయ స్థితి లేదు, మన యొక్క భక్తి జీవితం లేదు, మనము ప్రభు కొరకు మహిమకరంగా జీవించట్లేదు. ఇప్పుడు మనం ప్రభుకి ఎలా కనబడుతున్నామంటే దిగంబరులంగా కనపడుతున్నామంట. కానీ ప్రభు ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో నీ దిశముల సిగ్గు కనపడినట్లుగా నువ్వేం చేయాలో తెలుసా? అది కనపడకుండా ఉండాలంటే ఇదిగో నా దగ్గరకు వచ్చి తెల్లని వస్త్రాలు నువ్వు కొనుక్కోమంటున్నాడు, ధరించుకోమంటున్నాడు. తెల్లని వస్త్రాలు పవిత్రతకు సాదృశ్యం. హల్లెలూయా. బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం, పుటము వేయబడిన బంగారము పరిశుద్ధతకు సాదృశ్యం, తెల్లని వస్త్రాలు పవిత్రతకు సాదృశ్యం.
నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచూ ఉన్నాను. మన కనులు, మన ఆత్మీయ నేత్రాలు తెరవబడులాగిన మనం ఎలా ఉన్నాం తెలుసా? కనిపిస్తుందే ప్రపంచం అనుకుంటున్నాం, కనిపిస్తుందే లోకం అనుకుంటున్నాం, కనిపిస్తుందే భక్తి అనుకుంటున్నాం, కనిపిస్తుందే ఆత్మీయ జీవితం అనుకుంటున్నాం. ఇది కాదు. మన ఆత్మీయ నేత్రాలను మనం తెరుచుకొని చూచినట్లయితే అప్పుడు అసలైన భక్తి కనపడుతుందంట. దాన్ని ఏమంటున్నాడంటే నీతి అని చెబుతున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనము ఆయన పరిశుద్ధతలోనూ, ఆయన పవిత్రతలోనూ, ఆయన ఆత్మీయతలోనూ ఆయన నీతిని మనము ధరించుకోగలిగితే అవన్నీ ఎక్కడ దొరుకుతాయి అంటే యేసుక్రీస్తు ప్రభు రక్తము ద్వారా మనందరికీ దొరుకుతాయి అంటాయి. హల్లెలూయా. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? నేను కడగబడ్డానండి, బాప్తిసం తీసేసుకున్నానండి. తీసుకుని ఏం చేస్తున్నావు? ఇదే సంఘంతో ఉన్నావు, ఈ సంఘాన్నే పోలిక కలిగి ఉన్నాం. లోకం వెంబడి పరిగెడుతున్నాం, లోక ఆశల వైపు పరిగెడుతున్నాం, లోక సంపద వైపు పరిగెడుతున్నాం. దేవుని చిత్తంతో పని లేదు, దేవుని ఆలోచనతో పని లేదు, దేవుని సహవాసంతో పని లేదు, దేవుని సన్నిధిలో గడపడం లేదు. ఇవేమీ లేకపోతే గనుక ప్రభు ఈరోజు మనల్ని కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఆ నీతి వస్త్రాన్ని ధరించుకోవాలి. ఆ పరిశుద్ధతను, ఆ పవిత్రతను, ఆత్మీయ నేత్రాలను తెరవబడి మనము క్రీస్తు రక్తంలో కడగబడితే కనుక ఇవన్నీ కూడా మనం పొందుకుంటాం. మనం ఏమనుకుంటున్నాం తెలుసా? క్రీస్తు రక్తంలో కడిగబడేసాను కాబట్టి, నేను పరలోకానికి టికెట్ తీసేసుకున్నాను కాబట్టి నేను ఎలా బ్రతికేసినా చాలు, ఆ భ్రమలో మనం బ్రతికేస్తున్నాం. అందుకని అంటున్నాడు చూడండి, ఇంకేమంటాడు? బుద్ధి చెప్పుచున్నాను, నేను ప్రేమించు వారందరూ గద్దించి శిక్షించుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వారిని ఏం చేస్తున్నాడంటే గద్దించి శిక్షిస్తున్నాడంట. హల్లెలూయా. గద్దింపు ఫస్ట్. ఇక్కడ ఎందుకు దేవుడు ఈ సంఘాల ద్వారా ఈరోజు మనల్ని గద్దిస్తున్నాడంటే ఆయన మనలను ప్రేమిస్తున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. అందుకని అంటున్నాడు ప్రభు, గనుక ఆసక్తి కలిగి మారు మనసు పొందాలంట. దేవుని స్తోత్రం. ఒకసారి గ్రహించండి ఈ సంఘ పరిస్థితిని. ఈ సంఘం దేవునిని విడిచిపెట్టేసింది. ఈ సంఘం దేవునికి స్థానం ఇవ్వలేదు. ఈ సంఘం దేవునికి అసలే ఆ సంఘంలో దేవునికి చోటే ఇవ్వలేదు. నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనమందు కూర్చున్న ప్రకారమును జయించు వానిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. హల్లెలూయా. ఏం జయించాలి? మనమేం జయించాలి? ఆల్రెడీ అటన్నిటిని ఆయన జయించేశాడు. ఇప్పుడు మనము నిగ్రహ శక్తి కలిగి పాపం జోలికి వెళ్లకుండా, శాపం జోలికి వెళ్లకుండా, లోకం జోలికి వెళ్లకుండా, అపవాది ఆలోచనలు పెడచెవును పెట్టి ప్రభు కొరకే, ప్రభు మహిమ కొరకే, ప్రభుకి ఘనత పొందులాగా మనం జీవించి విజయాన్ని పొందుకుంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడ ఉంటాం తెలుసా? తండ్రి కుడి పార్శ్వాన ఆ సింహాసనం మీద మనం ఉంటామంట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, చివరి అంటున్నాడు, సంఘములతో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక. ఎంతవరకు చెప్పినటువంటి లవోదికీయ సంఘమును గూర్చిన మాటలో ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటలో ఒకవేళ మనము లోకమే ప్రాధాన్యత, లోకములోనే ఆశలు మాకు ప్రాధాన్యత, లోకంలో మేము కూడా ఆ స్థితిలోనే మాకు ఒకళ్ళతో పని లేదు, మాకు డబ్బే ప్రాధాన్యం, దేవుడితో పని లేదు, దేవుని సన్నిధితో పని లేదు, దేవుని సహవాసంతో పని లేదు, దేవుని ఆరాధించాల్సిన పని లేదు, మాకు దేవునితో పనే లేదు అనుకుంటే కనుక ఈరోజు అక్కడ తిడుతున్నటువంటి తిట్లు మన కోసమే. ప్రభు గద్దిస్తున్నాడు, ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎందుకంటే నేను ప్రేమతో గద్దిస్తున్నాను, ఆసక్తి కలిగి మారు మనసు పొందితే గనుక నేను నీ హృదయపు తలుపు నొద్ద నుండి తడుతున్నాను. నా స్వరాన్ని విని నువ్వు తెస్తే నేను లోపలికి వచ్చి నీతో భోజనం చేస్తాను. అంతేకాదు, నువ్వు జయించి వస్తే నేను జయించిన తండ్రి సింహాసనం మీద కూర్చుండునట్లే నిన్ను కూడా నాతో పాటు సింహాసనం మీద కూర్చుండబెడతాను. ఈ మాటలన్నీ కూడా చెవి గలవారు ఆత్మ సంఘములతో చెబుతున్న మాట వినును గాక.
ఈరోజు లవోదికే సంఘం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడిన మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా మోకరిద్దాం. ఆయన అంటున్నాడు, నీ క్రియలు నాకు తెలుసు. నన్ను వెచ్చగానూ చల్లగానూ ఉండక తండ్రి, నువ్వు వెచ్చగా ఉండక తండ్రి ప్రభా, నన్ను వెచ్చగా ఆత్మీయతలో అభివృద్ధి చెందే సంఘముగా నేటి క్రైస్తవ సంఘం ఉండగలడానికి నీ సహాయమును మాకు అందరికీ దయచేసి మహిమను పొందుకోమని ఈ విన్న మాటలను తండ్రి మా హృదయపు పలకల మీద మేము ముద్రించు ప్రభా. నీకు లోబడి నీ చిత్త ప్రకారము, నీ ప్రణాళిక ప్రకారము జీవించే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.